మావోయిస్టు పార్టీ చీలిపోయిందా? ఆయుధాలు విడిచిపెట్టేందుకు ఓ వర్గం సిద్ధమైందా? మావోయిస్టు పార్టీ పేరిట విడుదలవుతున్న లేఖల్లో ఉన్న వాస్తవం ఎంత? ఎన్కౌంటర్లతో కుదేలైన మావోయిస్టు నాయకత్వం ఇప్పుడు అంతర్గత పోర్లో చిక్కుకుందా? మావోయిస్టు పార్టీ ఇక గతమేనా? వాట్స్ ది స్టోరీ? కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ కగార్తో కకా వికలమైన మావోయిస్టు పార్టీలో గందరగోళం ప్రారంభమైంది. మావోయిస్టులు ఆయుధాలు వదిలేందుకు సిద్ధంగా ఉన్నారంటూ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. ఇందులో పార్టీ కేంద్ర నాయకత్వం ఆయుధాలు వదిలి చర్చలకు సిద్ధమవుతుందనే మెసేజ్ ఉంది. ముఖ్యంగా తాము పంధా మార్చుకుంటామని అభయ్ ఈ లేఖలో స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పోలీస్ అధికారులు చేస్తున్న అభ్యర్థనల దృష్ట్యా తాము ఆయుధాలను వదులుకోవాలని భావిస్తున్నామని అభయ్ లేఖలో వెల్లడించారు. సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా స్పష్టం చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 1 రోజుల సమయం ఇస్తే తమ శ్రేణులతో సంప్రదింపులు జరుపుకుంటామని లేఖలో రాశారు. లేఖలో ఉన్న సారాంశం కానీ వాడిన పదజాలం కానీ మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ప్రాధేయపడుతున్నట్లుగా ఉందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గతంలో పార్టీ ప్రధాన కార్యదర్శి చనిపోయినప్పుడు మావోయిస్టులు లేఖ విడుదల చేసిన సందర్భంగా అది బూటకపు ఎన్కౌంటర్ అని ప్రస్తావించారు. అయితే ప్రస్తుతం అభయ్ విడుదల చేసిన లేఖలో కేంద్ర బలగాలు భీకర దాడి చేశాయని చెప్పడం ద్వారా అది నిజమైన ఎన్కౌంటర్ అని స్పష్టం చేశారు. ఇలా మావోయిస్టు పార్టీ ఎందుకు లేఖ రాస్తుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే మావోయిస్టు పార్టీ మరో అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన తాజా లేఖతో మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లుగా స్పష్టమై మావోయిస్టు పార్టీ లొంగుబాటుకు సిద్ధంగా ఉందనే వార్తలతో దేశవ్యాప్తంగా మావోయిస్టు సానుభూతి పరులు మేధావుల్లో తీవ్రమైన చర్చ ప్రారంభమైంది. అభయ్ పేరిట వచ్చిన లేఖ, ఆడియో నిజంగా మావోయిస్టులే రిలీజ్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఆయుధాలు వదిలిపెట్టాలనే విషయంపై మావోయిస్టు పార్టీ ఒక్కసారిగా నిర్ణయం తీసుకోదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పార్టీలో వివిధ స్థాయిల్లో దఫదఫాలుగా చర్చ జరిగిన తరువాతే పార్టీ ఈ ప్రకటన చేస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీలో ఈ స్థాయిలో విస్తృతమైన చర్చ జరిగే అవకాశం లేదు. పార్టీలో నాయకత్వం ప్రాణాలు రక్షించుకునేందుకు ఎక్కడెక్కడికో పారిపోయిన సందర్భం. అందుకే అభయ్ లేఖపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే 2025 సెప్టెంబర్ 19న మావోయిస్టు పార్టీ మరో అధికార ప్రతినిధి జగన్ పేరుతో మరో లేఖ విడుదలైంది. ఇందులో అభయ్ చేసిన ప్రకటనను పార్టీ ఖండిస్తున్నట్లుగా జగన్ చెప్పారు. ఇలాంటి ప్రకటన చేయటం ద్వారా పార్టీ క్యాడర్లో గందరగోళం సృష్టించే కుట్ర జరిగిందని జగన్ విమర్శించారు. దీనిని పార్టీ అధికార ప్రకటనగా గుర్తించాల్సిన అవసరం లేదని జగన్ స్పష్టం చేశారు. అయితే అభయ్ పేరుతో వచ్చిన ప్రకటన నకిలీది అని మాత్రం జగన్ ఎక్కడా చెప్పలేదు. దీనిని బట్టి మావోయిస్టు పార్టీలో 2 వర్గాలు ఉన్నాయని, ఒక వర్గం లొంగుబాటుకు మొగ్గు చూపుతోందని స్పష్టమవుతోంది. మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం నెలకొన్న అభిప్రాయ భేదాలకు ఇటీవల జరిగిన నష్టమే అని మాజీ మావోయిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శిని కూడా కాపాడుకోలేకపోవటం మావోయిస్టు కేడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందనే చర్చ జరుగుతోంది. అందుకే మావోయిస్టు పార్టీలో చాలా మంది సీనియర్లు ఇక లొంగిపోదామనే మాట చెప్తున్నట్లుగా తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను లాంటి వారు సైతం పార్టీ పోకడలపై బాహాటంగా విమర్శలు చేశారు. మల్లోజుల వేణుగోపాల్ రాసినట్లుగా చెప్తున్న లేఖలో ఆయన పార్టీ పంధాను తప్పుపట్టారు. ముఖ్యంగా సమకాలీన పరిస్థితులను అర్థం చేసుకోవటంలో మావోయిస్టు పార్టీ విఫలమైందని కిషన్జీ సోదరుడైన మల్లోజుల వేణుగోపాల్ అన్నారు. ఓవైపు భీకరమైన కేంద్ర బలగాల దాడులు, మరోవైపు ప్రజల్లో మద్దతు కొరవడటంతో ఆయుధాలు విడిచిపెట్టడమే నయమనే తీరుగా చాలా మంది మావోయిస్టులు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే మావోయిస్టు పార్టీలో మరో వర్గం మాత్రం లొంగుబాటుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇలా లేఖ విడుదల చేయటం అనేది శత్రువుకు అనుకూలంగా వ్యవహరించటమే అనే పంథాలో వీరు వాదిస్తున్నారు. గత 25 ఏళ్ల చరిత్రను చూస్తే మావోయిస్టు పార్టీ ఎన్నో ఓటములను ఎదుర్కొంది. అయితే గత 5 ఏళ్లలో పార్టీకి జరిగిన నష్టం మాత్రం ఎవరూ పూడ్చలేనిది. కోలుకోలేని దెబ్బలు తగలటం వల్లే ఇక ఆయుధాలు వదలాలని నక్సలైట్లు భావిస్తున్నారు. 2020 నుంచి మావోయిస్టు పార్టీ వరుసగా ఎదురు దెబ్బలతో సతమతమవుతోంది. మావోల ఏరివేత కోసం కేంద్రం ఏకంగా 3,13,634 మందితో సిఆర్పీఎఫ్ బలగాలను మోహరించింది. వీరితో పాటు ఆయా రాష్ట్రాల పోలీస్ బలగాలు 12.89 లక్షల మంది అదనం. కేంద్రం లెక్కల ప్రకారం జిల్లా, రాష్ట్ర, కేంద్ర క్యాడర్లో మావోయిస్టులు 2009 నుంచి 2013 వరకు 20,000 మంది ఉంటే 2013 వరకు ఈ సంఖ్య 9,500కు చేరిందని వెల్లడించారు. కానీ 2020 నుంచి 2025 వరకు లెక్కిస్తే తిరుగుబాటుదారులు కేవలం 600 మంది మాత్రమే అంటూ చెప్తున్నారు.
ఈ 25 ఏండ్లలో సాయుధ బలగాల ఎన్కౌంటర్లో 4,875 మంది మావోయిస్టులు హతమైతే 18,163 మంది లొంగిపోయారు. 16,984 మంది పట్టుబడినట్లుగా గణాంకాలు వెల్లడించాయి. ఈ స్థాయిలో మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగలటం వల్లే ఇప్పుడు పార్టీలో చీలిక అనివార్యమైందని భావన నెలకొంది. ఆయుధాలు వదిలి చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీలో జరుగుతున్న వ్యవహారంపై కేంద్రం మౌనం వహిస్తోంది. చర్చలకు తాము సిద్ధమని కేంద్రం ఎక్కడా చెప్పటం లేదు. ఇక మరోవైపు కీలకమైన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కొందరు కేంద్రంతో టచ్ లో ఉన్నారనేది మరో వాదన. మొత్తానికి మావోయిస్టు పార్టీ ఇప్పుడు పతనం అంచున ఉన్నదనేది మాత్రం స్పష్టమవుతోంది.